పక్కకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయమంతా చెప్పి ఆ శమంతకమణిని అతనికిచ్చాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకొన్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణిని, ఆ మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాత్రలో చంద్రుణ్ణి చూసిన ఫలితంగా ఈ అపవాదు వచ్చినట్లు శ్రీకృష్ణుడు తన వారందరికీ చెప్పాడు. భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది పూజించి పూజానంతరం అక్షితలను శిరస్సున వేసుకుంటే ఎలాంటి నీలాపనిందలు కలుగక సుఖజీవులై సకలైశ్వర్యాలను పొందుతారు. పూర్వం ఈ వ్రతం